దద్దోజనాన్ని రైస్తో కాకుండా సేమియాతో ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. 2 కప్పుల వాటర్ని మరిగించేసేసుకోండి. తర్వాత 3/4 కప్ దాకా సేమియాని వేసుకొని సేమియాని ఈ విధంగా మెత్తగా ఉడికించేసేసుకొని నీళ్ళన్నీ వడార్చుకోండి. తర్వాత ఈ సేమియాని మనం ఒక బౌల్లోకి వేసేసుకొని సేమియానంతా చల్లారనివ్వండి. తర్వాత దీంట్లో 1 కప్ దాకా కమ్మటి పెరుగుని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా కాచి చల్లార్చుకున్న పాలని వేసుకోండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. దానిమ్మకాయ గింజలు 1 కప్ దాకా వేసుకోండి. దీన్నంతా మిక్స్ చేసేసుకున్నాక పోపు కోసం ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు, 1/4 టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. గుప్పెడంత కరివేపాకు, 1/4 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ పోపును కొద్దిగా చల్లారనిచ్చేసి పెరుగులోకి వేసుకొని మిక్స్ చేసేసుకోండి. దీన్ని మనం అప్పటికప్పుడు కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి.